అందరికీ నమస్కారం. నా పేరు సందీప్. ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన ముఖ్య కారణం పదవీ విరమణ మరియు విద్యా విధానం, ఈ రెండు అంశాల గురించి చర్చించడానికి. అయితే ఈ పదవీ విరమణ అనేది జనరల్గా కెరీర్లో వచ్చే చివరి దశ. ఈ చివరి దశకి రావడానికి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో మధురానుభూతులను దాటుతూ పంచుకుంటూ మనము చివరి దశకి చేరుకుంటాం. అలాంటి ఈ పదవీ విరమణ దశకి రీసెంట్గా ఒక విద్యావేత్త మరియు నా జీవితానికి ఉపాధ్యాయులు శ్రీ పి శ్రీనివాస్ శర్మ గారు, మా నాన్నగారు రీసెంట్గా పదవీ విరమణ చేశారు. అయితే తన అనుభవాలను పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు శ్రీ పి శ్రీనివాస్ శర్మ గారు. నమస్కారం శర్మ గారు. రీసెంట్గా మీరు పదవీ విరమణ చేశారు కాబట్టి దానికి సంబంధించిన కొన్ని అంశాలు మీతోటి చర్చించాలనుకుంటున్నాను. అయితే ముందుగా మనం చర్చించాల్సినది ఉపాధ్యాయ వృత్తి గురించి, ఆ తర్వాత పదవీ విరమణ, మరియు సమయం ఇంకా ఉంటే మనం విద్యా విధానాన్ని గురించి కూడా కొంచెం చర్చిస్తాం. ఓకే, సో ముందుగా నేను మిమ్మల్ని అడగదలిచిన ప్రశ్న, పదవీ విరమణ గురించి మీ ఒపీనియన్ ఏంటి? పదవీ విరమణ అనేది ఏ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైనా అది తప్పదు. అయితే పదవితో పెనవేసుకుపోయిన వాడికి ఆ విరమణ అనేది కొంచెం బాధాకరంగా ఉంటుంది. కానీ బట్ వృత్తితో పెనవేసుకుపోయిన వాడికి, ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తితో పెనవేసుకున్న వాడికి విరమణ పెద్ద బాధ కలిగించదు. ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడికి పదవీ విరమణ అనేది లేదు. సో మనం ఏదైనా పదవితో పెనవేసుకోవడం కంటే పదవి యొక్క ముఖ్య ఉద్దేశమైన వృత్తితో పెనవేసుకుని పోతే పదవీ విరమణ ఎవరికి బాధాకరం కాదు, ఆనందదాయకమే. అంతే, పదవీ విరమణ అనేది ఒక ఘట్టం మాత్రమే అవుతుంది తప్ప దానికి ఏదో ముగింపు అని భావింపరాదు. అయితే ఉపాధ్యాయ వృత్తికి మీరు పదవీ విరమణ అసలు లేదంటున్నారు. ఉపాధ్యాయుడికి పదవీ విరమణ అనేది లేదు. అలా అదొక అనుబంధం. ఉపాధ్యాయుడికి టీచర్ అండ్ టాట్కి ఉన్న రిలేషన్ అనేది అదొక అనుబంధం. దానికి విరమణ అంటూ ఉండదు. ఓకే, నా నెక్స్ట్ ప్రశ్న, అనే ప్రొఫెషనల్ ఫ్రెండ్, మీరు ప్రొఫెసర్గా రిటైర్ అవుతున్నారు కాబట్టి, సో ఆ పోస్ట్కి అసలు ఎలా వచ్చారు, సో మీ ముందు జీవితం ఎలా ఉండబోయింది, ఎలా ఉంది, తర్వాత దాన్ని మీరు ఎలా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు, సో ఈ అంశాల మీద కొంచెం మనం చర్చిద్దాం. సో దాని భాగంగా మొదటి ప్రశ్న ఏంటంటే, అసలు ప్రొఫెసర్గా రిటైర్ అవ్వడం మీ అనుభూతి ఏంటి? అది మళ్ళీ ప్రొఫెసర్గా రిటైర్ అవ్వడం అనేది నేను పర్సనల్గా నాకు సంబంధించి చాలామంది విద్యార్థులతో ఉన్న అనుబంధం అనేది ఇట్ కెన్ కంటిన్యూ బియాండ్ మై పోస్ట్ ఆల్సో. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు పలు సందర్భాలలో నాతో ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చారు దట్ ఇట్స్ ఎ కంటిన్యూడ్ రిలేషన్ అని. కాబట్టి ప్రొఫెసర్ ఈజ్ ఆల్వేస్ ఎ ప్రొఫెసర్ వేర్ ఎవర్ హీ ఈజ్. సో దానికి రిటైర్మెంట్ అంటూ ఉండదు. కాకపోతే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా కూడా ప్రొఫెసర్గా ఉన్నందువల్ల కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటి నుంచి మనం దూరంగా ఉంటాం అంతే. ఇప్పుడు ఒక కాలేజీలో ఉంటూ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి తీసుకున్న వాడికి దాని నుంచి ఇప్పుడు విరమణ అన్నట్టుగా ఉంటుంది అంతే తప్ప ఒక ఆచార్యుడికి వాడు ఎక్కడున్నా ఆ ఆచార్య వృత్తి అనేది ఉండనే ఉంటుంది అనేది నా అభిప్రాయం. సో మీరు చెప్పిన విరమణ ఏదైతే ఉందో, అంటే ఆచార్య వృత్తిని పక్కకు పెడితే, సో మీరు చెప్పిన విరమణ మీరు మంచిగానే విరమించారనుకుంటున్నారా, లేదా ఇంకా మీరు ఏదైనా చేయొచ్చు అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? తప్పకుండా. ఇప్పుడు మనం ఎంత చేసినా ఇంకా చేయాల్సింది ఉంటుంది. కానీ
ఆత్మసంతృప్తితో నేను ఆ విరమణ ఘట్టం అనేది అనుభూతి పొందాను. ఎందుకంటే ఎక్కడున్నా అసలు నాకున్న 100% ఇవ్వాలని భావించేవాడిని నేను. సో నా పరిమితులు నాకు తెలుసు, నా యొక్క ఎబిలిటీస్ కూడా నాకు తెలుసు. కాబట్టి నా ఎబిలిటీస్ మేరకు నా పరిమితులను దృష్టిలో ఉంచుకుని 100% నేను ఇవ్వగలిగాను. కాబట్టి ఒక ఆత్మసంతృప్తితోనే నేను ఆ 60 ఏళ్ల ఘట్టం ముగించాను నేను. సో 60 ఏళ్ళ ఘట్టం అంటున్నారు. అసలు ఆచార్య వృత్తికి మీరు అసలు ఎలా వచ్చారు? అంటే మీరు అసలు టీచర్ అవ్వాలని ఎలా అనుకున్నారు? అసలు ఎవరైనా మోటివేట్ చేశారా? మీకే ఆ ఫీలింగ్ ఉండిందా? మీరు చిన్నప్పటి నుంచే ఏమైనా అనుకున్నారా? అసలు ఎలా, అసలు ఏంటి ఇది స్టార్టింగ్ పాయింట్ అసలు ఎలా జరిగింది? మా తల్లిదండ్రులు ఇద్దరు, మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎక్కువగా చదువుకోలేదు. మా నాన్న 8th క్లాసు ఉర్దూ మీడియంలో చదువుకున్నారు, మా అమ్మ 5th క్లాస్. అయితే వాళ్ళంతా చదువుకున్న చిన్నప్పుడు మా ఊర్లో, మా తుమ్మలసూగురు అనే గ్రామం మాది, మహబూబ్ నగర్లో ఒక జిల్లాలో ఒక గ్రామం. ఆ ఊర్లో ఉంటూ కూడా ఆవిడ 5th క్లాస్ చదువుకున్నా సరే ఆ ఊర్లో ఉన్న చాలామందికి ట్యూషన్స్ చెప్పేది. ఒక చిన్న పాఠశాల ఇంట్లోనే నడిపేది. అప్పుడు ఆ మిగతా పిల్లలతో పాటు నేను చాలా చిన్నతనంలోనే 3 సంవత్సరాల వయసులోనే నేను ఆమె దగ్గర చదువుకున్నాను. చదువుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. ఎందుకంటే ఆ పిల్లలు ఊర్లో వాళ్ళు చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఆమె చదువు చెప్తున్నప్పుడు చాలామంది ఊరి వాళ్ళు వచ్చి ఆమెను పొగడడం కానీ, పిల్లల్ని సంస్కరిస్తున్నామమ్మా నువ్వు అని చెప్పడం కానీ, ఇవన్నీ ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్ అయింది నాకు. ఆ తర్వాత మళ్ళీ నేను ప్రతి స్కూల్లోనూ చదువుతున్నప్పుడల్లా నా యొక్క ఉపాధ్యాయుల ప్రోత్సాహం చాలా ఉండింది. ఉపాధ్యాయుడు అనేవాడు ఒక మనిషిని ఎంతగా మలచగలడు అనేది నాకు బలంగా పడిపోయింది. స్కూల్లో ఉన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ డే అని చేసేవాడు. ఆ సెల్ఫ్ గవర్నమెంట్ డేలో నన్ను మా ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే నేను ఒక టీచర్గా ఉండి పాఠాలు చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ప్రథమ బహుమతి వచ్చింది. అప్పుడు బీజం పడింది నాకు, నేను ఉపాధ్యాయ వృత్తి అయితే నాకు సరిపోతుంది, నాకు అది నిజంగా నేను కోరుకున్నదే అని అనిపించింది. అందువల్ల గవర్నమెంట్ జాబ్లు ఎన్నో వచ్చినా గవర్నమెంట్ జాబ్కు ఉపాధ్యాయ వృత్తిలోనే జాయిన్ అయ్యాను మొదట. కానీ కొంచెం ఇంజనీరింగ్ లెవెల్ వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో హైదరాబాద్కి రావడం జరిగింది, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వదిలి. అందులో నేను చెప్తున్నప్పుడు పిల్లల యొక్క ప్రతిస్పందన నన్ను ఇంకా మోటివేట్ చేసేది. కాబట్టి ఇన్నేళ్ళు కూడా దాదాపు 37 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో గడిపాను. అది. సో 37 ఏళ్ళు అంటున్నారు, చాలా పెద్ద సమయం యాక్చువల్గా. అయితే మీరు మొదట్లో ఎంటర్ అయినప్పుడు టీచింగ్లో, ఈ ఇంజనీరింగ్ వృత్తిలో, ఈ ఇంజనీరింగ్ విద్యార్థులకి మీరు చెప్పాలనుకున్నప్పుడు ఇన్నేళ్ళు సస్టైన్ అవుతారని మీరు అనుకున్నారా? అసలు అంటే ఆ కాన్ఫిడెన్స్ జాయిన్ అయినప్పుడు మీకు ఉండిందా? అసలు నాకు ఉండింది, ఆ ఆత్మవిశ్వాసం ఉండింది. ప్లస్ దానికి తగ్గట్టుగా ఒక నమ్మకము. ఆ తర్వాత నాకు నేను తీసుకున్న ప్రతి క్లాస్లోనూ నాకు అప్రిసియేషన్ వచ్చేది అనుకోకుండా. అది భగవంతుడి దయ అనుకోవాలి, లేదా ఆ యొక్క మూమెంట్స్ అట్లా కుదిరాయి. పిల్లలకు నేను చెప్పేది నచ్చడము, వాళ్ళు దాంట్లో ఆనందాన్ని అనుభూతి చెందడము, వాళ్ళు వేసే ప్రశ్నలు వాళ్ళకి నేను మళ్ళీ చెప్పడం, ఇదంతా కూడా కుదిరిందని చెప్పాలంతే. సో నాకు అనిపించింది దిస్ ఈజ్ వాట్ ఐ లైక్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎంజాయింగ్ అని అనిపించి ప్రతి క్షణము నేను ఆద్యంతము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను నా టీచింగ్ని. కాబట్టి ఆ నమ్మకం ఉండింది నాకు మొదటి నుంచి కూడా. ఇక్కడ ఒక పాయింట్ నేను అడగాలి అనుకుంటున్నాను యాక్చువల్గా. అంటే మీకు బహుశా మంచి స్టూడెంట్స్ వచ్చినందువల్ల మీరు అలా అయిందనుకుంటున్నారా, లేదా ఏ స్టూడెంట్ వచ్చినా కానీ మీరు చెప్పగలరని నమ్మకం ఉండిందా మీకు? అసలు స్టూడెంట్కి సంబంధించి టీచింగ్ అసలు ఎలా ఉండాలి అంటే ఒక చిన్న సజెషన్ లాగా ఏమన్నా మీరు? అదే చాలామంది పొరపాటు పడేది ఏంటంటే మంచి స్టూడెంటు చెడ్డ స్టూడెంటు అని పొరపాటు పడతారు. అందరూ మంచి స్టూడెంట్సే. ఇంకొక చాలామంది ఏం చేస్తారంటే వీడు అర్హత ఉందా లేదా, ఈ స్టూడెంట్కి అర్హత లేదు అని నిర్ణయం చేస్తారు. నేను అనడం ఏంటంటే ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఒక బ్రాహ్మణుడు ఒక నదిలో ఉండి సంధ్య వారుస్తున్నాడు, అర్ఘ్యం వదులుతున్నాడు. ఆ అర్ఘ్యం వదులుతున్నప్పుడు, ఆ నదిలో ఉండి అర్ఘ్యం వదులుతున్నప్పుడు పక్కన ఉన్న ఒక
రాయి మీద నుంచి ఒక తేలు నీళ్ళల్లో పడింది. ఆ తేలుని తీసి ఒడ్డున వేసే ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఒక 4-5 ప్రయత్నాలు చేస్తున్నాడు, అయినా అది కుడుతోంది. అయినా సరే ఆయన వదలకుండా ఆ తేలిని ఒడ్డున పడేశాడు. ఇదంతా గమనించి ఒడ్డున ఉన్న ఒక గొల్లవాడు ఏం చేశాడంటే, ఏమయ్యా పిచ్చి బాబునైనా, ఆ తేలు కుడుతుందని తెలిసినా నువ్వు దానికి ఎందుకు సాయం చేస్తున్నావు అన్నాడు. అంటే అప్పుడు బ్రాహ్మడు అన్నాడు, కుట్టడం దాని ధర్మము, సహాయం చేయడం నా ధర్మము అని చెప్పన్నాడు. అట్లాగే ఉపాధ్యాయుడు కూడా చూడవలసింది ఏంటంటే, వీడు డిజర్వింగ్గా అని కాదు, స్టూడెంట్ ఈజ్ ఇన్ నీడ్ అని చెప్పి మనం అర్థం చేసుకుని సాయం చేయాలి వాడికి. మనం వాడు అర్హుడా అనర్హుడా అని కంటే చెప్పవలసింది మన ధర్మం అని ఉపాధ్యాయుడిగా చెప్తూ పోతే ఒక రోజుకి వాడు ఖచ్చితంగా మారుతాడు. అది ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు మీ టీచింగ్ ఇంత లాంగ్ టీచింగ్ కెరీర్లో ఎన్నో పోస్టులు గ్యారంటీగా మీరు ప్రమోట్ అయ్యో లేదా ఏదో వేరే పోస్ట్ మీరు తీసుకుని ఉంటారు. లైక్ ఐఎమ్ షూర్ మీరు లెక్చరర్ తోటి స్టార్ట్ అయ్యి అలా మెల్లమెల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ ఫైనల్గా ప్రొఫెసర్ అయ్యి ఏదో మీరు డైరెక్టర్ ఒకనొక స్టేజ్లో డైరెక్టర్ స్టేజ్లో కూడా ఏదో అయింటారు. సో ఈ వీటిలలో మిమ్మల్ని సపోజ్ నేను ఎంచుకోమంటే, అంటే మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పోస్ట్ ఏమైనా ఉందా, లేదా అన్ని పోస్టులు మీదే అనుకొని మీరు చేశారా, కానీ ముఖ్యంగా ఏదైనా పోస్ట్ మిమ్మల్ని బాగా మనసుకు హత్తుకుందా, ఇంకా వేరే ఏదైనా పోస్ట్లో మీరు ఇంకా చాలా బాగా చేసుంటే బాగుండేది అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? నాకు మొదటి నుంచి మౌలికంగా పోస్టులకి నేను ఎప్పుడు అటాచ్ అవ్వాల, కాబట్టి పోస్టులతో ఆనందం వచ్చింది అనడం లేదు. ఆ మనసులో ఉన్న ఆ టీచర్ మాత్రం అట్లా కంటిన్యూస్గా ఉన్నాడు. అయితే పోస్టుల పరంగా నేను చేయవలసి వచ్చిన పనులు కొన్ని నాకు నచ్చాయి. విద్యార్థులతో నేను గడపడానికి దగ్గరగా ఉన్న పోస్ట్ ఏదైనా సరే నాకు ఆనందాన్ని ఇచ్చింది. అది నేను ఉద్యోగం చేసిన కళాశాల మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహం అనండి. వాళ్ళు నా మనసెరిగి నాకు అట్లా పోస్టులు ఇస్తూ పోయారు. అందరికీ ఇవ్వాలని లేదు అవి, బట్ మనసెరిగి నాకు నచ్చింది, స్టూడెంట్స్కి దగ్గరగా ఉండేటట్టు ఏదైనా ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు అట్లా ఇవ్వడము, ఇవన్నీ అవకాశాలు కలిసి వచ్చాయి. భగవంతుడు అది నాకు ఇచ్చిన అదృష్టం అని చెప్పాలి. అండ్ ఎప్పుడు కూడా నేను ఉపాధ్యాయుడిని వాళ్ళ విద్యార్థులు అనకుండా ఏ పోస్ట్లో ఉన్నా నేను ఒక లెర్నర్ని నేను నేర్చుకుంటూ వచ్చాను, కాబట్టి నాకు అది ఎంజాయబుల్ పాత్ అయింది. అది అంటే మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాను ఇంటర్వ్యూ కాబట్టి. అంటే ఒకవేళ మీరు ఎంచుకోవాలనుకుంటే ఏ పోస్ట్ని బాగా మీకు నచ్చిన పోస్ట్ అని అనుకుంటారు? నేను అదే చెప్తున్నాను, నేను పోస్టులను ఎంచుకోలేదు ఎప్పుడు, ఆ పోస్టులు నన్ను ఎంచుకున్నాయి. కాబట్టి నేను ఎన్నడూ పోస్టులను ఎంచుకోలేదు. అవర్ మేనేజ్మెంట్ సమ్ టైమ్ బ్యాక్ వాజ్ కైండ్ ఎనఫ్ టు ఆఫర్ మీ వాట్ ఎవర్ పోస్ట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్. అంటే అది చెప్తున్నా నేను. అందువల్ల నేను ఒక సందర్భం ఉంది, నేను వద్దని అనడం కూడా జరిగిన సందర్భాలున్నాయి. కాబట్టి నేను అనడం ఏంటంటే, పోస్టులను నేను ఎంచుకోలేదు, తప్పనిసరి బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి, ఒక సీనియర్ ఆచార్యుడిగా కాలేజీలో బాధ్యతలు పెరుగుతాయి కాబట్టి తప్పనిసరి కొన్ని పోస్టులలో ఉండవలసి వస్తుంది ఉపాధ్యాయుడైనా సరే. అంతే తప్ప పోస్టులతో ఆనందాలు వస్తాయని నేను అనుకోను. ఎవరిని అడిగినా ఈ ప్రశ్న, నిజంగా పోస్టులో జీవించాలని అనుకున్న వాడికి అసలు పరిస్థితి తెలుస్తుంది. ఒక ప్రిన్సిపల్ లెవెల్లో ఉన్నవాడికి ఉండే కష్టాలు వాడికి ఉంటాయి, ఆ తర్వాత డైరెక్టర్ల లెవెల్లో ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. పోస్టులతో ఆనందం రాదు. ఎట్లాగైతే డబ్బుతో ఆనందం రాదనో అందరం ఇప్పుడు గమనిస్తున్నామో, అలాగే అధికారంతో కూడా ఆనందం రాదు. ఆప్యాయతతో ఆనందం వస్తుంది, మన అటాచ్మెంట్తో ఆనందం వస్తుంది, మనం జీవించే విధానంలో ఆనందం ఉంటుంది. ఏదైనా ఇంకా బాగా చేసుండొచ్చు అని ఏమన్నా, ఇంకా అంటే బాధ అనను, బట్ ఇంకా ఆ ఫీలింగ్ అలాంటిది ఏమన్నా మీకు అర్జ్ ఆ యొక్క, అంటే ఇంకా మనం చేయొచ్చు అనే విషయాలు మాత్రం చాలా సందర్భాల్లో అనిపించాయి. అది ఎందువల్ల అంటే, ఏదైనా ఒక అంశం, అన్నీ అవసరం లేదంటే ఒక అంశం అంటే, ఇప్పుడు కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఏ విద్యా విధానంలో అయినా, ఏ విధానంలో అయినా, ఏ సిస్టంలో అయినా కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. విద్యా విధానంలో కూడా, ప్రస్తుత విద్యా విధానంలో కొన్ని కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. అంటే పిల్లవాడికి నచ్చిన రీతిలో లేదు, ఇండస్ట్రీ ఓరియంటెడ్గా వెళుతున్నారు. ఇండస్ట్రీకి ఏం కావాలో అది చెప్తున్నాం మనం తప్ప, పిల్లవాడికి ఏం కావాలో అది చెప్పడం లేదన్న ఒక అసంతృప్తి నాలో ఉంది. అది చాలామంది పిల్లలతో నేను కనుక్కున్నాను కూడా. సో దే ఆర్ నాట్ ఎంజాయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. అప్పుడు వాళ్ళకి ఆనందం కలిగించే
విద్యా విధానంలో మనం లేమే అన్న అసంతృప్తి ఉంది. ఏ రకంగానైనా అది చేయగలిగి ఉంటే బాగుండేదని అనిపించింది. చాలా మంచి పాయింట్ మీరు చెప్పారు. యాక్చువల్గా ఎలాగో మనం విద్యా విధానం గురించి మాట్లాడాలి కాబట్టి అంటే మీరు జాయిన్ అయినప్పుడు బహుశా 1980s మీరు జాయిన్ అయి ఉండొచ్చు. అప్పటి మీరు జాయిన్ అయినప్పుడు టీచింగ్ ఇప్పుడున్న టీచింగ్ విధానం అంటే చాలా మారిపోయింది. అది అందరూ చూస్తూనే ఉన్నారు. సో అంటే మీకు అనిపించిన మార్పులు ఏంటి? అది మంచికే జరిగింది అనుకుంటున్నారా, లేదా ఇంకా ఏమన్నా మీరు సజెషన్స్ లాంటివి ఏమన్నా అంటే ఇలా అయితే బాగుండొచ్చు విద్యా విధానం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అదే అంటే మీరున్నప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా మారింది, కొంచెం మీరు టూకీగా ఏమైనా చెప్పగలరు? మొట్టమొదట మేము ఉన్నప్పటికంటే ముందు మన సంఘంలో మొట్టమొదటిగా ఒక గురు శిష్య సంబంధాలు ఉండేవి. గురువుని చూస్తూ నేర్చుకునేవాడు విద్యార్థి. అంటే వాడిని అబ్జర్వ్ చేస్తూ అనుసరిస్తూ నేర్చుకునేవాడు. అలాంటి సందర్భాలు ఉండేవి. ఆ తర్వాత కొన్నాళ్ళకి మతం వచ్చింది, మతం నేర్పేది. ఆ తర్వాత రాజుల కాలం వచ్చింది, రాజు డిక్టేటర్ అయినా సరే కొంత క్రమశిక్షణ నేర్పేవాడు. రాజుల తర్వాత ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి. దాంట్లో కూడా కొంత మంచి జరిగింది. కానీ ఇప్పుడు విద్యా విధానాన్ని శాసిస్తున్నది ప్రభుత్వాలు కావు, కార్పొరేట్ సెక్టర్. అంటే కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు, ఇండస్ట్రీ సెక్టర్ వాళ్ళు ఏం కావాలంటే ప్రభుత్వాలు ఆ కరికులం పెడుతున్నాయి. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఇండస్ట్రీకి ఉన్న లక్షణాలు ఏంటి? వేగం, ప్రొడక్టివిటీ, ఇవి ఈ లక్షణాలు వచ్చేసాయి విద్యా విధానానికి. అలా కాకుండా ఒక ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కోర్స్ ఉందనుకోండి, ఇంజనీరింగ్ కోర్సులో ఎక్కువ మటుకు థియరీ సబ్జెక్ట్స్ చెప్పి ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ అని వాడి మెమరీకి టెస్ట్ పెడుతున్నామే తప్ప ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఇచ్చి వాడు ఏం చేయగలడు అని అందరినీ ఒక మూసలో కట్టేసేసి అందరికీ ఒకే రకమైన ఎగ్జామ్స్ పెడుతున్నాం తప్ప వాడిలో ఉన్న ఎబిలిటీస్ని బయటకు తెచ్చే ఎగ్జామినేషన్ సిస్టమ్ రాలేదు, విద్యా విధానం రాలేదని నా ప్రగాఢమైన అభిప్రాయం. కాబట్టి విద్యా విధానంలో ఇంకా మార్పులు రావాల్సి ఉంది. ఆ చట్రంలో బిగింపబడినందున కొంత మేము న్యాయం చేయలేకపోయామనే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే ఈ విద్యా విధానానికి ముఖ్యమైన 2 పిల్లర్స్ అనుకోవచ్చు. అంటే పిల్లర్స్ చాలా ఉండొచ్చు, బట్ 2 ముఖ్యమైన ఎంటిటీస్ ఏంటంటే ఒకటి టీచరు, ఒకటి స్టూడెంట్. సో వాళ్ళకి మీరు అంటే మీరు చెప్పే ఏమైనా పాయింట్స్ ఉన్నాయా, సజెషన్స్ కానీ లేదా రికమెండేషన్స్ ఇలాంటివి? అంటే బికాస్ టీచింగ్ హ్యాస్ చేంజ్డ్ అని మీరు ఖచ్చితంగా అంటారు. సో ఈ 2 నేను ఇద్దరికీ చెప్తాను. ఏమిటంటే with all constraints we must try to excel. With all constraints we must try to excel. అంటే పరిమితులు అనేవి ఉంటాయి. ఇప్పుడు టీచర్కి పరిమితులు ఏంటి? ఉన్న సిలబస్ ప్రకారం చెప్పాలి, ఉన్న సిస్టమ్ ప్రకారం చెప్పాలని. అలాగే టీచర్ చెప్పిన దాంట్లోంచి ఇస్తాడు ఎగ్జామినేషన్లో కాబట్టి సిలబస్లోంచి వస్తాయి కాబట్టి వీళ్ళు అదే నేర్చుకోవాలని. అయితే నేను ఇద్దరికి చెప్పేది ఏంటంటే ఈ పరిమితులు ఎప్పటికీ ఉంటాయి, బట్ బియాండ్ సిలబస్ యూ కెన్ ఆల్వేస్ రీచ్ బియాండ్ సిలబస్. లైక్ లెట్ us say ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ ఉందనుకోండి. సివిల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ మీ ఇంట్రెస్ట్తో మీరు బయటకు ఫీల్డ్కి వెళ్ళి నేర్చుకోవచ్చు. అలాగే టీచర్స్ షుడ్ గెట్ ఎక్స్పోజ్ టు ది ఇండస్ట్రీ, ప్రాక్టికల్ ఇండస్ట్రీకి వెళ్ళాలి, పిల్లలు కూడా వెళ్ళాలి. అండ్ సబ్జెక్ట్స్ లైక్ డిజైనింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనే సబ్జెక్ట్స్ పెట్టాలి పిల్లలకి, నాట్ జస్ట్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్. ల్యాబ్లలో వెళ్ళి ఏదో చిన్న క్యాంటిలీవర్ బీమ్ అంటే ఒక రాడ్ ఉంటుంది, దాని మీద ఏదో టెస్టులు చేసి రిజల్ట్స్ వచ్చాయని చెప్పడం కాకుండా ఒక ఎక్స్పెరిమెంట్ని డిజైన్ చేయడం ఎట్లా అనే పద్ధతి పిల్లవాడు నేర్చుకున్నాడు అనుకోండి. సో ఇలాంటివన్నీ రూపకల్పన చేయగలిగితే కొన్ని వెస్ట్రన్ యూనివర్సిటీస్లలో ఇవి ఉన్నాయి, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి మనం తీసుకుని కొంచెం అలా చేయగలిగితే ఎవ్రీబడి వుడ్ ఎంజాయ్ బోత్ ద టీచర్ అండ్ టాట్. సో వెదర్ సిలబస్లో ఉన్నా లేకపోయినా మన యొక్క వ్యక్తిగత ఆసక్తి పెంచుకుని మనం ఫీల్డ్కి అటాచ్ అయితే ప్రొఫెషనల్ టీచింగ్ కానీ ప్రొఫెషనల్ లెర్నింగ్ కానీ ఇట్ విల్ షైన్ మోర్. అయితే సేమ్ ఈ పాయింట్కి సంబంధించింది. అంటే ఈ మధ్య చాలామంది నోట విన్నది మనం ఏంటంటే అంతా రీసెర్చ్ ఓరియంటెడ్ అయిపోయింది, రీసెర్చ్ ఓరియంటెడ్ టీచింగ్ కానీ రీసెర్చ్ ఓరియంటెడ్ లెర్నింగ్ కానీ. అంటే దీనివల్ల మంచి అంటారా, లేదా ఇంకేమన్నా మార్పు అంటే ఇంకా ఏమైనా మంచి చేస్తుండొచ్చు? అంటే రీసెర్చ్ మంచిదేనా, లేదా రీసెర్చ్తో పాటుగా ఇంకేదన్నా? ఎగ్జాక్ట్లీ నో. ఇప్పుడు పెడుతున్న రెగ్యులేషన్స్ వాటిల్లో లోపం లేదు, బట్ ఇంటర్ప్రిటేషన్లో లోపం ఉంది. రీసెర్చ్ చాలా మంచిది, క్రియేటివిటీ డెవలప్ చేస్తుంది. కానీ పిహెచ్డి చేస్తేనే రీసెర్చ్ వస్తుంది అనుకోవడం ఏదైతే ఉందో అది ఒక అపప్రథ, ఒక తప్పుడు భావన.
నాకు మా మేనేజ్మెంట్ వాళ్ళల్లో ఒకసారి శివారెడ్డి గారని, పద్మభూషణ్ శివారెడ్డి గారు, ఆయన చాలా గొప్ప డాక్టర్, నేత్ర వైద్యులు. అప్పట్లో రాష్ట్రపతికి ఆయన వ్యక్తిగత వైద్యుడిగా ఉన్నవాడు. మా మేనేజ్మెంట్లో ఒకసారి చైర్మన్గా కూడా చేశారు. ఆయన చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది నాకు. ఆయన ఒకసారి ఒక కంటిలో ఒక క్రిమి ఉంటుందని ఆయనకు ఒక డౌట్ అనండి, లేదా నమ్మకం అనండి. దాన్ని ఆయన పరిశోధనలో భాగంగా అది చేస్తున్నప్పుడు చాలా వెయిట్ చేశాడు, ఆయనకు దొరకలే ఆ క్రిమి. అయితే జార్జియా అని ఒక నర్సు, ఆయన కింద పనిచేసే నర్సు, రాత్రింబవళ్ళు వెయిట్ చేసి ఆమె పట్టుకుంది ఆ క్రిమిని. ఎట్లా పట్టుకోవాలనేది ఆమె చాకచక్యంతో ఆమె పట్టుకుంది. తర్వాత రీసెర్చ్ కంప్లీట్ అయిన తర్వాత శివారెడ్డి గారు ఒకసారి మాట్లాడుతూ చెప్పారు, ఆ క్రిమికి వాళ్ళు శివారెడ్డి అని పేరు పెడతామంటే కాదు, జార్జియా రెడ్డి అని పేరు పెట్టండి అని ఆ క్రిమికి పేరు పెట్టించారు. అంటే ఎందుకంటే రీసెర్చ్ అనేది ఏ లెవెల్ వాళ్ళైనా చేయొచ్చు. పిహెచ్డి అనేది ఒక లెవెల్, అది వ్యక్తిగతంగా ఒక రికగ్నిషన్. పిహెచ్డి ఈజ్ అ రికగ్నిషన్ ఫర్ అన్ ఇండివిజువల్, బట్ రీసెర్చ్ ఈజ్ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. ఆ భావన తీసుకురావాలి. అంతేగాని పేపర్ పబ్లికేషన్స్ చేసినంత మాత్రాన, లేకపోతే ఇంపాక్ట్ ఫ్యాక్టర్లు, లేకపోతే ఇంకో ఇండెక్స్లు ఉన్నంత మాత్రాన అలా చూడకూడదు. దీనివల్ల, ఈ చేసిన రీసెర్చ్ వల్ల సంఘానికి ఎంత ఉపయోగపడింది అనేది ఏ విధంగానన్నా ఒక ఇండెక్స్ తేగలిగితే, దాని నుంచి మౌలికంగా ఏమైనా ప్రోడక్ట్స్ వచ్చాయా, పనికొచ్చే ప్రోడక్ట్స్, మళ్ళీ అది వినాశనానికి కాదు, అట్లా ప్రపంచ రక్షణకి పనికొచ్చేవి, లేదా సొసైటీ రక్షణకి పనికొచ్చేవి, సామాజిక అవసరాలకు పనికొచ్చేవి, పూర్ అండ్ నీడీకి పనికొచ్చేవి, ఒక విస్తృతమైన ప్రయోజనాలు ఉన్నవి ఏమైనా జరిగినాయా అనే దాన్ని బట్టి ఇండెక్స్ తీసుకురావాలని నా ఉద్దేశం. అంతే తప్ప ఇంపాక్ట్ ఫ్యాక్టర్లు ఎన్నిసార్లు చూసారంటే రిపీటెడ్గా చూస్తూ ఇంపాక్ట్ ఫ్యాక్టర్లు, ఇండెక్స్ ఫ్యాక్టర్లు పెంచుకుంటున్నారు. అలాంటి రీసెర్చ్ కాదు నేను కోరుకున్నది. అది సో పరిశోధన అనేది జీవితంలో ఒక భాగం, అది ఎప్పుడు దూరం చేయలేము. విద్యా విధానంలో పరిశోధన ఉండాలి, ఒక రీసెర్చ్ ఓరియంటేషన్ రావాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మా మేనేజ్మెంట్ ప్రస్తుతం మాల్కొండారెడ్డి గారు, ఆయన 90 ఏళ్ల వయసులో కూడా ఆయన రీసెర్చ్ అని కోరుకుంటున్నారు. ఆయన యొక్క విజన్తోనే రీసెర్చ్ ఓరియంటేషన్ తీసుకురావాలని కాలేజీలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దానికి ఒక సరైన ఓరియంటేషన్ ఇస్తే, అంటే పిల్లలందరినీ రీసెర్చ్ వైపు మనం నిజంగా కూడా చేస్తే అంతకన్నా ఆనందదాయకం ఉండదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, క్వాంటిఫైడ్ ఆస్పెక్ట్స్ కాకుండా, అంటే ఒక పదవులు, అధికారాలు, మార్కులు, ర్యాంకులు, లేకపోతే డిగ్రీలు, ఇలాంటి వైపు పరిగెత్తకుండా క్వాలిటేటివ్ ఆస్పెక్ట్స్ వైపు మనం దృష్టి పెడితే ఈ రీసెర్చ్ని ఇంపోజ్ చేయడంలో ఒక సార్థకత ఉంటుంది. దీంతో పాటు మన విధానంలో, అంటే మన సిస్టంలో టీచింగ్, లెర్నింగ్ అనే కాకుండా ఇప్పుడు ఈ టీచింగ్ ఫీల్డ్లో అడ్మినిస్ట్రేషన్ కూడా ఏమన్నా అంటే ఇంపార్టెన్స్ ఉండొచ్చా? మన అంటే సిస్టమ్ని ఎలా మార్చొచ్చు, లేదా ఉన్న సిస్టమ్ బాగానే ఉందా? డెఫినెట్గా. కానీ ఇప్పుడు నేను ప్రతి దానిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. అడ్మినిస్ట్రేషన్, ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ టు బి ద లీస్ట్ అడ్మినిస్ట్రేషన్ అని ఒకటి ఉంది. అంటే ఎంత తక్కువగా జోక్యం కలుగజేసుకుంటే అది అంత మంచి అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు భగవంతుడి నేచురల్ సిస్టంలో చూడన్నాను. ఇప్పుడు చూస్తే మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు ఎక్కడా కూడా అది లోపల రప్చర్ కలిగించదు. భగవంతుడి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది నువ్వు గమనించు. విత్ లీస్ట్ డిస్టర్బెన్స్ ఇట్ కమ్స్ అవుట్ అగైన్. కానీ మనందరికీ తెలుసు అదే మనకు ప్రాణాధారమని. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అంటే, వీళ్ళే మనకు ప్రాణాధారం అని తెలియాలి, కానీ జరుగుతున్న విషయాల్లో జోక్యం కలుగజేసుకోకూడదు. కానీ జోక్యం ఎలా ఉండాలంటే, అది లేకపోతే మనం బతకలేమనే విషయం తెలియాలి అందరికీ. అలా ఉండాలి. కానీ ఈ విషయాలు అలా కట్టడి చేయగలుగుతాం. కానీ నా ఉద్దేశంలో అయితే అడ్మినిస్ట్రేషన్ అనేది పర్టికులర్లీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మేనేజ్మెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ పర్టికులర్లీ. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి అంటే, లీస్ట్ డిస్టర్బెన్స్ చేస్తూ ఎవరికి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకునేటటువంటి ఒక సిస్టమ్ పొందుపరిచి, ఈ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే మనం బతకలేము అనేటటువంటి పరిస్థితి కల్పించగలిగితే అది ఆనందదాయకం అవుతుంది. అయితే ఇంకొకటి, అంటే సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మధ్య చాలామంది వాల్యూస్ అనేదో మాట్లాడుతున్నాం యాక్చువల్గా. సో మన ఎడ్యుకేషన్ సిస్టంలో వీటిని ఇన్కార్పొరేట్ చేయడం మంచిదేనా, లేదా దాన్ని ఇంకేదైనా విధంగా కూడా బోధించవచ్చా, ఏంటి అసలు? అంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ.
ఇప్పుడు రీసెంట్ టైమ్స్లలో మనకి దీని మీద స్ట్రెస్ ఎక్కువ చేస్తున్నారు సిస్టంలో. హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని ఒక కోర్స్ పెట్టారు. స్కూళ్ళల్లో కూడా మోరల్ సైన్స్ అని ఒక కోర్స్ పెట్టారు. మేము చదువుకున్నప్పుడు మాకు మోరల్ సైన్స్ అంటూ ఒక కోర్స్ లేదు. అప్పుడు మాకు ఆ పాఠంలో మిలాయించి బ్లెండ్ చేసి టీచర్స్ చెప్పేవాడు. సో నేను చెప్పేది ఏంటంటే, దీనికి ఒక ఎగ్జామ్ అని పెట్టి ఒక థియరీ సబ్జెక్ట్ లాగా పెడితే మళ్ళీ పిల్లలు 100కి 100 స్కోర్ చేస్తారు, కానీ దానివల్ల వాళ్ళకి మోరల్స్ వచ్చినాయని కాదు, హ్యూమన్ వాల్యూస్ వచ్చినాయని కాదు. నేనేం చెప్తానంటే ఒక 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్స్ ఉందనుకో. ఆ 4 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సులో వాళ్ళ యొక్క కాలేజీలో ప్రవర్తన చూసి ఆ హ్యూమన్ వాల్యూస్ అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అనే కోర్స్కి ఇట్స్ ఓన్లీ సంథింగ్ లైక్ ఏ ప్రాక్టికల్ కోర్స్. అంటే 4 సంవత్సరాలలో వీడు ఈ స్టూడెంట్ ఎక్కడైనా ర్యాగింగ్లో ఇన్వాల్వ్ అయ్యాడా, వేరే ఎవరినన్నా వేధించాడా, అమ్మాయిల్ని టీజ్ చేశాడా, ఇంకేమైనా తప్పుడు పనులు చేశాడా, ఇంకేమైనా మిస్డీడ్స్ ఉన్నాయా అని చూసి వాడిని ఇవాల్యుయేట్ చేసి పెట్టేటట్టుంటే ఆ కోర్స్కి సార్థకత ఉంటుంది, అంటే వాడి ప్రవర్తనకి లింక్ చేస్తే. అంతేకాని దాంట్లో ఏదో థియరీ సబ్జెక్ట్ ఇచ్చేసి దాంట్లో మెమరైజ్ చేసి ఎగ్జామ్ రాయమంటే 100కి 100 స్కోర్ చేస్తాడు, బట్ వాడికి వాల్యూస్ ఉన్నట్టు కాదు. సో అలాంటి సబ్జెక్ట్స్ని డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సరే అండి, మనము ఇంకా బహుశా ఈ కార్యక్రమానికి మనం అంటే ముగింపు పలకాల్సిన టైం వచ్చింది యాక్చువల్గా. సో ఫైనల్గా ఒక క్వశ్చన్, మీకు 2 క్వశ్చన్లు యాక్చువల్గా. ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు బడ్డింగ్ టీచర్స్ కానీ లేదా రాబోయే స్టూడెంట్స్ కానీ ఏమైనా సజెషన్స్ ఫైనల్గా? ఓకే, నేను ఇచ్చే సజెషన్ అది ఎప్పటికైనా కూడా ఏంటంటే, టీచర్ అనేవాడు స్టూడెంట్ని టీచర్ మస్ట్ అండర్స్టాండ్ దోస్ హూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎక్స్ప్లెయిన్ దోస్ హూ కెనాట్ అండర్స్టాండ్ అని అది గమనించి, అంటే వాడు టీచరు స్టూడెంట్ని ఇవాల్యుయేట్ చేసి డిజర్వింగ్గా అన్డిజర్వింగ్గా అని చెప్పకూడదు, తన 100% ఇవ్వడానికి ట్రై చేయాలి. అలాగే స్టూడెంట్ మస్ట్ బి విత్ ఓపెన్ మైండ్. వెన్ యూ హ్యావ్ ఇన్హిబిషన్స్, అంటే learning takes place where you don't have any ego and you are with open mind. So you be receptive, then you can enjoy. With inhibitions and some affiliations, you can never learn properly. So విద్యార్థులు must be all out, be receptive. ప్రతి వాళ్ళలోంచి కొంత నేర్చుకోవచ్చు అని అనుకోవాలి మనం. ఇప్పుడు ఒక దొంగ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే వాడు క్విక్కెస్ట్ టైంలో మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ సంగ్రహించుకుంటాడు. అలానే విద్యార్థులు చూస్తుండగా ఈ 4 ఏళ్ళు గడిచిపోతాయి ఇంజనీరింగ్లో. అందుకని ఎవరైనా చెప్పినా దానిలోంచి మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ తీసుకుని వెళ్ళిపోవాలి అనేది విద్యార్థులకు చెప్తున్నాను. సో మొత్తం మీద ఒకరికి గురి ఉండాలి. బికాస్ టీచర్ ఈజ్ ఆల్సో ఎ లెర్నర్, సీక్రెట్ లెర్నర్. టీచర్ అండ్ టాట్ are the 2 components of a single process called learning, and learning is always the most enjoyable thing in the world. Therefore let us enjoy this process. And ఫైనల్ క్వశ్చన్, మీ ఇమ్మీడియట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను యాజ్ ఎ టీచర్ ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ లైక్ దిస్. సో కంటిన్యూయింగ్ టీచర్, ఎట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు బీ ఎ లెర్నర్. ఐ లవ్ టు బీ ఎ లెర్నర్. కాబట్టి ఇంకా నేర్చుకోవాలని నాకు ఉంది. సో ఎనీ ఫీల్డ్ దట్ ఓపెన్స్ అప్ learning opportunities for me, I would love to. And already I am glad that my management has invited me to continue. Therefore I'll be continuing in this profession, and I'll be enjoying. శర్మ గారు, ఫైనల్ క్వశ్చన్. అంటే మీకు లెర్నింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ అంటున్నారు యాక్చువల్గా. సో దాన్ని బేస్ చేసుకొని, అంటే గివెన్ అ ఛాన్స్ పోస్ట్ రిటైర్మెంట్ మీ ఓన్గా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ కానీ, అంటే ఏమైనా ఇన్స్టిట్యూషన్ కానీ మీరేమైనా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా? ఛాన్స్ ఇస్తే ఒకవేళ, లేదా ఆల్రెడీ ఛాన్స్ తీసుకుంటున్నారా మీరే? అంటే ఒకటి, ఐఎమ్ కంటిన్యూయింగ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ యాజ్ ఐ సెడ్ ఆల్వేస్. నా స్కూల్ ఆఫ్ థాట్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. అంటే మై స్టూడెంట్స్ ఆర్ దేర్, టుగెదర్ విత్ దెమ్ ఐ హ్యావ్ బీన్ కంటిన్యూయింగ్ మై థాట్స్, షేరింగ్ మై థాట్స్ విత్ దెమ్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఒక NGO టీచర్ అని కూడా మేము పెట్టాము నా స్టూడెంట్స్తో కలిసి, CBIT స్టూడెంట్స్ ఇంకా చాలామంది అదర్స్ కలిసి. సో దట్ ఈస్ టీమ్ ఫర్ ఎన్లైటెండ్ యాక్షన్ ఫర్ చైల్డ్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలిటేషన్. చిన్నపిల్లలకి సేవా సంస్థలాగా పెట్టి విద్యా విధానంలో మార్పులు వచ్చేటట్టుగా ప్రతి స్కూల్కి మేము ఫస్ట్ సాటర్డే మాకు హాలిడే, ఎవ్రీ ఫస్ట్ సాటర్డే అలా వెళ్ళి విలేజెస్కి వెళ్ళి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ మీద ఫోకస్ చేసి మేము అది చేస్తున్నాం. అది కాకుండా ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్, ఆ స్కూల్ ఆఫ్ థాట్లో ఏంటంటే టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్. అంటే సేవ చేయడానికి ఒక వ్యక్తి ఒక వృద్ధులకో పిల్లలకో ఇన్ని అవర్స్ సేవ చేస్తే
అది మేము ఒక బ్యాంకులో పెట్టినట్టుగా మళ్ళీ అన్ని గంటలు మీకు ఫ్యూచర్లో మీరు వృద్ధులైనప్పుడు మీకు పనికొస్తే అది మా వైపు నుంచి పంపించి మళ్ళీ మీకు ఆ సాయం చేస్తామనే కాన్సెప్ట్తో ఒకటి ఉంది చాలా రోజులుగా. నాకు సమయం దొరికినప్పుడు మళ్ళీ నా విద్యార్థుల సహాయంతో, మీ అందరి సహాయంతో, మళ్ళీ నా శ్రేయోభిలాషులు ఉన్నారు, మా మేనేజ్మెంట్లో ఉన్నారు, నా కొలీగ్స్లో ఉన్నారు, వాళ్ళందరి సహాయంతో ఐ థింక్ అదొకటి చేయాలని ఉంది ఎప్పుడు సమయం దొరికితే. థ్యాంక్ యూ శర్మ గారు, మీ టైం కేటాయించినందుకు Thank you. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్పెషలీ ఆ లాస్ట్ పాయింట్ మీరు ఏదైతే చెప్పారో టైం బ్యాంక్ అనే కాన్సెప్ట్, దట్స్ రియలీ గ్రేట్. Thank you. హోప్ఫుల్లీ దట్ వర్క్స్ అవుట్. థ్యాంక్ యూ. Nice meeting you again. గాడ్ బ్లెస్ యూ.